నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జననిత్పదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ఈనాటి నుంచి ప్రారంభం అవుతోంది. ఆండాళమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలో మొట్టమొదటి పాసురాన్ని మనం వినబోతున్నాం. ఒక అద్భుతమైనటువంటి పాసురం. మన ఆళ్వార్లకు కానీ మన పూర్వాచార్యులకు కానీ ఒక అద్భుతమైనటువంటి అలవాటు ఉన్నది. ఏమిటా అలవాటంటే, ఆ గ్రంథం ద్వారా తాము ఏమి తెలియజేయదలుచుకున్నారో ఆ తెలియజేయదలుచుకున్నటువంటి విషయాన్ని వారు ప్రారంభించిన గ్రంథంలో మొట్టమొదటి పాసురంలోనే తెలియజేయడం అనేది వారి యొక్క గొప్పతనం. మన ఆళ్వార్లు కానీ పూర్వాచార్యులు కానీ ఎంతటి దయామయులంటే, వారి దయని వర్ణించడానికి మనకి మాటలు చాలవు. ఏమిటా దయ అంటే, తాము అనుగ్రహించేటటువంటి గ్రంథంలో కానీ తాము అనుగ్రహించేటటువంటి స్తోత్రంలో కానీ వ్యాఖ్యానంలో కానీ ఉండేటటువంటి విశేషాలని ఆ వ్యాఖ్యానం కానీ ఆ గ్రంథం కానీ ఆ ప్రబంధం కానీ చివరి వరకు అనుసంధానం చేసి అందులో ఉండే విషయాలు గ్రహించేటటువంటి శక్తి, యుక్తి, భక్తి మనకుండదు అనేటటువంటి విషయాన్ని చాలా కాలం క్రితం ముందుగానే వారు గ్రహించి తాము ఆ గ్రంథం ద్వారా ఏ విషయాన్నైతే అందించదలుచుకున్నారో, ఆ గ్రంథం ద్వారా ఏ తత్వాన్నైతే మనకి అందించదలుచుకున్నారో ఆ తత్వాన్ని మొట్టమొదటి పాసురంలోనే మనకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దయ మన పూర్వాచార్యుల ఆళ్వార్ల యొక్క సొంతం. ఇష్టం హి విదుషాం లోకే సమాస వ్యాసధారణం అని ఒక మాట మనకు వినపడుతూ ఉంటుంది. పండితులైనటువంటి వారు, మహానుభావులైనటువంటి వారు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్క మాటలోనూ చెప్పగలరు, 100 మాటల్లోనూ చెప్పగలరు, 1,00,000 మాటల్లోనూ చెప్పగలరు, సంగ్రహంగాను చెప్పగలరు, విస్తృతంగాను చెప్పగలరు అని అర్థం. ఆ విషయాన్ని ఒకే ఒక్క మాటలో శ్రోత యొక్క బుద్ధిని అనుసరించి శ్రోతకి తెలిసేటట్టుగా చెప్పడంలో మన పూర్వాచార్యులు చాలా దిట్టలు. ఆళ్వార్లు కూడా ఇదే పని చేశారు. నమ్మాళ్వార్లు తాము అనుగ్రహించినటువంటి తిరువాయుముడి దివ్య ప్రబంధం యొక్క సారాన్ని మొట్టమొదటి పాసురంలోనే, ఉయ్యర్వర అనేటటువంటి పాసురంలోనే మొత్తం తమ ప్రబంధ సారాన్నంతా కూర్చి మనకి అందించారు. ఇది ఆళ్వార్ల యొక్క గొప్ప దయకి సూచిక. అదే పద్ధతిలో ఆండాళమ్మవారు కూడా తాము తెలియజేయదలుచుకున్నటువంటి తత్వం ఏదైతే ఉందో, తాను ఈ గ్రంథం ద్వారా అందించదలుచుకున్నటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని అంతటిని మొట్టమొదటి పాసురంలోనే కూర్చి మనకి అందించింది. గ్రంథాలకు, దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాలను అందించినటువంటి మన పూర్వాచార్యులు అందరూ ఆళ్వార్ల యొక్క దయకు ముగ్ధులై, ఆహా ఏం దయ వీరిది, గ్రంథం అంతా అనుసంధానం చేసి అందులో ఉండే అర్థాన్ని తెలుసుకోవడం చాలా కష్టమని మన యొక్క శక్తికి అనుగుణంగా, మన యొక్క సమయానికి అనుగుణంగా విషయాన్ని అందించారే అని వ్యాఖ్యాతలు ముగ్ధులయ్యారు. మన ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల్లో ఉండేటటువంటి ఆ ప్రక్రియను అనుసరించి
ఆహా ఏందయ్యా ఏందయ్యా అని. అలాగే ఆండాళమ్మవారు మొట్టమొదటి పాసురంలో మనకి అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పరతత్వము ఎవరు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా చేసుకుని ఈ పాసురాన్ని మనకు అందిస్తున్నారు. నిజానికి ఆండాళమ్మవారు ఈ వ్రతాన్ని కృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేస్తోంది. కృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసేటటువంటి వ్రతంలో మొట్టమొదటి పాసురంలో నారాయణ నామాన్ని ఉచ్చరించి అనుసంధానం చేసి పాసురాన్ని గ్రంథాన్ని ప్రారంభిస్తోంది. నారాయణ నామాన్ని ఎందుకు చెప్పారండి? కృష్ణనామం చెప్పచ్చుగా. అంటే కృష్ణనామం చెబితే అప్పుడుండేటటువంటి పరిస్థితులను అనుసరించి గోప వృద్ధులు ప్రారంభంలోనే కృష్ణ కృష్ణ అని మొదలుపెట్టారు. కృష్ణ కృష్ణ అని ఆ గోప వృద్ధులు చెవులు మూసుకుంటారేమో అని ముందుగా నారాయణ నామంతో ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తోంది. అంతేకాక ఆ కృష్ణ పరమాత్మ ఎవరు? మన కళ్ళెదుట ఆడుతూ పాడుతూ కట్టన్ కొట్టన్ చెట్టన్ మొట్టన్ అని కట్టడానికి కానీ తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ మొట్టడానికి కానీ అనువుగా వచ్చినటువంటి తత్వం ఉంది చూచారా? ఈ కృష్ణతత్వము మీరు భావిస్తున్నట్టుగా లోకువుగా చూడదగినటువంటి తత్వం కాదు. మనతో కలిసిపోయారు గనక ఆ స్వామిని తక్కువగా చూడాలి అనేటటువంటి భావన మీకు పనికిరాదు. ఈ తత్వము సాక్షాత్తు పరతత్వమే మనని కటాక్షించడం కోసం మనకు అందుబాటులోకి ఈ కృష్ణ రూపంలో అవతరించింది అనేటటువంటి విషయాన్ని సూచన చేస్తూ నారాయణుడే పరదైవము అని పరతత్వ నిర్ణయాన్ని పాసురం ద్వారా చేస్తున్నారు. లోకంలో ప్రధానమైన సందేహం ఒకే ఒక్క విషయంలో ఉంటుంది. మిగిలిన విషయాల్లో సందేహాలు ఉన్నప్పటికీ అదంత ప్రధానం కాదు. ప్రధానమైన సందేహం ఏమిటంటే ఏ దేవతని ఆరాధించాలి, ఏ దేవతని ఆరాధిస్తే మనం ఈ సంసార సాగరాన్ని దాటుతాము, సంసారంలోంచి కడతేరుతాము అనేటటువంటి విషయంలో ఆయా మతస్థులు తమ భిన్న భిన్న అభిప్రాయాల్ని తెలియజేసినప్పటికీ మన పూర్వాచార్యులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా పరతత్వాన్ని నిర్ణయం చేసి దానిని మనకు అందించారు. మన పూర్వాచార్యులు ఏ గ్రంథాన్ని అందించినా లేకపోతే ఏ దివ్య ప్రబంధానికి ఏ గ్రంథానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినా ముందుగా శ్రీయపతియాయ్ అని ప్రారంభించడం ఒక అలవాటు. లక్ష్మీపతి అయినటువంటి నారాయణమూర్తిని తలచుకునే గ్రంథాన్ని ప్రారంభించడం అలవాటు. ఎందుకండి? ముందు అమ్మవారిని తలుచుకోవడం, లక్ష్మీపతిని తలుచుకోవడం ఎందుకండి అంటే ఆ గ్రంథాలకు ఉండేటటువంటి విఘ్నాలు తొలగాలంటే లక్ష్మీ కటాక్షం ముందుగా కావాలి. లక్ష్మీ కటాక్షం ఉంటే తప్ప నారాయణ కటాక్షం కలగదు. ఆ దివ్య దంపతుల యొక్క కటాక్షాన్ని పొందడం కోసం ముందుగా శ్రీయపతియాయ్ అని ప్రారంభించి ఆ గ్రంథాన్ని వారు దిగ్విజయంగా పూర్తి చేయడం అనేటటువంటిది మనం మన పూర్వాచార్యుల దగ్గర చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆండాళమ్మ వారు కూడా ఈ దివ్య ప్రబంధాన్ని ప్రారంభిస్తూ ముందుగా అమ్మవారిని తలచుకుంటూ ఆ తర్వాత పరతత్వాన్ని తెలియజేస్తూ మనకి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఈ పాసురాన్ని అందిస్తున్నారు. ఇందులో అనేకమైనటువంటి విషయాల్ని మనకి తెలియజేస్తున్నారు. ముందుగా ఏ స్వామిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారు, వ్రతం చేసేటటువంటి వాడికి ఉండవలసినటువంటి అధికారాలు ఏమిటి, ఆ స్వామిని ఆరాధిస్తే కలిగేటటువంటి ఫలం ఏమిటి, ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది, ఆయన దివ్యమంగళ విగ్రహయుక్తుడా, మంగళ విగ్రహయుక్తుడా, దివ్యమంగళ విగ్రహయుక్తుడా కాడా, ఆయన దివ్య గుణయుక్తుడా కాడా, ఈ విధంగా ఆ పరతత్వమైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్నంతటిని ఈ మొట్టమొదటి పాసురంలోనే ఆండాళమ్మ వారు కూర్చారు. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మిగిలిన 29 పాసురాలకి మూలంగా ఉండేటటువంటి సారంగా ఉండేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పాసురం ఈ పాసురం. ఆండాళమ్మ వారు
లక్ష్మీదేవిని తలచుకునే పాసురం ప్రారంభించింది అని మనం అనుకున్నాం. ముందుగా ఈ ప్రబంధంలో మనకు కనపడేటటువంటి అక్షరం మార్హడి అని. మార్హడి అని ఈవిడ ప్రారంభించడానికి కారణం ఏమిటి? ఏదో ఒక నామంతోటో ఏదో ఒక పదంతోటో ప్రారంభించవచ్చు కదా. మా అనే అక్షరం లక్ష్మీదేవి యొక్క పేరు, లక్ష్మీదేవి యొక్క తిరునామం. మా రమా మంగళదేవత అని లక్ష్మీదేవి యొక్క నామాల్లో మా అనేటటువంటి నామం ఒకటి. ముందుగా అమ్మవారిని తలుచుకుని మంగళాచరణ పూర్వకంగా లక్ష్మీ కటాక్షం ద్వారా నేను ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మార్హడి అనేటటువంటి పదంతో పాసురాన్ని ప్రారంభించింది. ముందుగా మా అనే అక్షరం వచ్చేటట్టుగా గ్రంథాన్ని కూర్చారు. నారాయణుడే పరదైవము అని చెప్పింది. శ్రీమన్నారాయణుడే పరదైవం అని చెప్పాలి, కానీ నారాయణుడే పరదైవం అని ఎందుకు చెప్పిందండి అంటే ముందుగానే మా అనేటటువంటి అక్షరం చేత లక్ష్మీ తత్వాన్ని సూచించి ఆ లక్ష్మీ యుక్తుడైనటువంటి లక్ష్మితో కూడి ఉండేటటువంటి నారాయణుడే పరతత్వము అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారి గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఆ నారాయణమూర్తి యొక్క వైభవాన్నంతా ఈ పాసురం ద్వారా మనకి చాలా అద్భుతమైనటువంటి రీతిలో అందిస్తున్నారు. ఇందులో ఉండేటటువంటి విషయాన్ని యథావకాశం మనం విందాం. ముందుగా పాసురాన్ని నేను అనుసంధానం చేసుకుని అందులో ఉండే విషయాన్ని మీకు చెబుతాను. చివరగా మరలా మనందరం కలిసి ఒక్కసారి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మార్హడి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட பொதுவீர் போதிமினோ நேருழையீர் சீர்மல்கும் ஆயுப்பாடி செல்வச் சிறுமீறுகாள் கூர்வேல் கொழுந்தொடிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்தகண்ணி யசோதை இளஞ்செங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியும் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகழப்படிந்தி ஏல் ஓரம் பாவாய். ఏల్ ఓర్ ఎం పావాయ్ అని ఈ దివ్య ప్రబంధానికి మొక్కుతాం. ఎం పావాయ్ ఎం పావాయ్ అని ప్రతి పాసురానికి చివరొస్తుంది. ఎం పావాయ్ అనే మొక్కటానికి అర్థం ఏమిటంటే ఎం మా యొక్క, పా అంటే పాసురాన్ని, వాయ్ మీరు కంఠస్థం చేయండి. ఎం మా యొక్క, పా పాసురాల్ని, వాయ్ మీరు నోరార ఉచ్చరించండి అని ఈ పాసురాన్ని అనుసంధానం చెయ్యండి అని ఆండాళమ్మ వారు పిలుపునిస్తూ ఆ పిలుపునే తమ గ్రంథానికి మొకుటంగా పెట్టుకుని పాసురాన్ని అందించారు. ఆండాళమ్మ వారు మనం ఒక్కసారి ఒక ముగ్గురు మహానుభావుల యొక్క వైభవాన్ని తలుచుకోవాలి. ముగ్గురు మహానుభావులు చాలా గొప్పవారని మనవాళ మహామునులు అనేటటువంటి ఆచార్యులు వారు తాము అనుగ్రహించిన ఉపదేశ రత్నమాలై అనేటటువంటి గ్రంథంలో అందించారు. ఎవరండి ఆ ముగ్గురు అంటే అందులో మొట్టమొదటి ఆమె ఆండాళమ్మవారు, రెండవ వారు మధుర కవి ఆళ్వారు, మూడవ వారు భగవద్రామానుడు. ఏమిటండి ఈ ముగ్గురు యొక్క గొప్పతనం? ఈ ముగ్గురిని కలిపే మనవాళ మహామునులు ఉపదేశ రత్నమాలలో సంబోధించి ఈ ముగ్గురు యొక్క వైభవాన్ని ఒకే చోట కలిపి అందించారు. అంతేకాక ఈ ముగ్గురు అవతరించిన దివ్యదేశాలని వివరించేటప్పుడు కూడా ఈ ముగ్గురు యొక్క దివ్యదేశాలని కలిపి ఒకే పాసురంలో కూర్చారు. సీరారు విల్లిబుత్తూర్, సెల్వత్ తిరుక్కోళూర్, ஏறார் பெரும்பூதூர் என்னுமிவை பாரில் மதியாரும் ஆண்டாள் మధురకవియాళ్వార్ యతిరాజర్ తోండ్రియ ఊర్ అని ఆ మహానుభావులు ముగ్గురు యొక్క వైభవాన్ని కలిపి చెప్పారు. ఇలా కలిపి చెప్పడానికి ఏమిటి కారణం అంటే ఈ ముగ్గురు ఈ లోకంలో ఆచార్య వైభవాన్ని ప్రచారం చేసినటువంటి మహానుభావులు. ఈ ముగ్గురు భాగవత వైభవాన్ని లోకానికి బాగా పట్టేటట్టుగా, లోకానికి బాగా తెలిసేటట్టుగా
అందించినటువంటి మహానుభావుడు. ఆచార్య వైభవాన్ని అందించిన వారిలో ప్రథమురాలు ఆండాళమ్మవారు. ఈ ఆండాళమ్మవారు ఆచార్య వైభవమే ప్రధానము అని తన యొక్క 2 దివ్య ప్రబంధాల ద్వారా తెలియజేసింది. ఆచార్యులను ఆశ్రయించే మనం తత్వాన్ని తెలుసుకోవాలి, ఆచార్యులను ఆశ్రయించే భగవత్ కటాక్షాన్ని మనం పొందాలి అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు ఎంతో అద్భుతంగా తన యొక్క దివ్య ప్రబంధాల ద్వారా తెలియజేశారు. నాచ్యారి తిరువుడు అనేటటువంటి ఒక అద్భుతమైన దివ్య ప్రబంధాన్ని, 2వ ప్రబంధాన్ని ఆండాళమ్మవారు అవతరించారు. అందులో ఆండాళమ్మవారు చెలికత్తెతో చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉన్నది. ఆండాళమ్మవారు రంగనాథుణ్ణి సేవించాలని ఆశపడుతున్నారు. ఆశ చాలా ఎక్కువగా ఉన్నది, ఆర్తి అతిశయించింది. పక్కనుండే చెలికత్తె కంగారు పడుతోంది. కంగారు పడుతుంటే ఆ చెలికత్తెకి ఈ ఆండాళమ్మవారు చెబుతున్నారు, కంగారు పడకు చెలికత్తె, తోళి కంగారు పడకు, సర్వేశ్వరుడు ఖచ్చితంగా దర్శనాన్ని ఇస్తాడు అని ఈవిడ చెబుతుంటే ఆ చెలికత్తె తప్పకుండా నీలాంటి వైభవం కలిగిన, నీలాంటి జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగినటువంటి వారికి రంగనాథుడు తనంతట తానుగానే వచ్చి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు అని చెలికత్తె ఆండాళమ్మవారిని ఓదారుస్తున్నారు. ఓదారుస్తుంటే ఆండాళమ్మవారి చెలికత్తెతో చెప్పారు, ఓ తోళి, రంగనాథుడు తనంతట తానుగా వచ్చి నాకు దర్శనాన్ని అనుగ్రహిస్తే నేను సేవించను. అదేమిటమ్మా, ఇప్పటిదాకా ఆ రంగాన్ని సేవించాలని కదా నువ్వు ఆర్తిని చెందుతున్నావు, ఆతృత పొందుతున్నావు. అట్టి రంగడు వచ్చి నీకు దర్శనాన్ని ఇస్తే నేను సేవించనంటానేమిటి? రంగడు తనంతట తానుగా వచ్చి దర్శనాన్ని ఇస్తే నేను సేవించను. మరి ఎలా సేవిస్తావు? మా ఆచార్యులు పిలిస్తే రంగడు రావాలి, మా ఆచార్యుల పిలుపు చేత రంగడు వేంచేయగా ఆ రంగడిని నేను సేవిస్తాను అని ఆండాళమ్మవారు అత్యద్భుతమైనటువంటి రీతిలో నాహనమిష నంపరర్ సెల్వర్ పెరియర్ సిరుమానిడవర్ నామ్ செய்வதன் இல்லிபுகர் நகர்நம்பி விட்டு சித்தர் தங்கள் தேவரை నల్ల పరుసు వరువిప్పరేలు అది కాండుని. మా ఆచార్యులైనటువంటి శ్రీవిల్లిపుత్తూరుకి నాథులైనటువంటి పూర్ణులైనటువంటి పెరియాళ్ళు వారు ఉన్నారు చూచారా, ఆ పెరియాళ్ళు వారు పిలిస్తే రంగనాథుణ్ణి, ఆ రంగనాథుడు ఇక్కడికి వేంచేస్తాడు. అలా మా ఆచార్యుల పిలుపు చేత వేంచేసినటువంటి రంగణ్ణి సేవిస్తాను కానీ రంగడు నన్ను చూచి, నాకుండే జ్ఞానభక్తి వైరాగ్యాలను చూచి, లేకపోతే నాకుండేటటువంటి యోగ్యతాయోగ్యతలను చూచి, అయితే నేను పడేటటువంటి ఆర్తిని చూచి వచ్చి దర్శనమిస్తే నేను సేవించను. ఇది క్రమం కాదు. పరమాత్మని సేవించాలంటే ఆచార్యుల ద్వారా సేవించాలి అని ఒక అద్భుతమైనటువంటి క్రమాన్ని ఈ లోకానికి అందించినటువంటి ఒక మహత్తరమైన వైభవం కలిగినటువంటి ఆమె ఆండాళమ్మవారు. అందుకు 3 మహానుభావుల్లో, ఆచార్య వైభవాన్ని అందించిన 3 మహానుభావుల్లో మొట్టమొదటి ఆమె ఆండాళమ్మవారు. ఈ సంగతిని ఏదైతే సకల శాస్త్ర సారంగా ఉంటుందో ఆ సకల శాస్త్ర సారమైనటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు ఒకే ఒక్క మాటలో తెలియజేసింది. ఇది ఆండాళమ్మవారి యొక్క అత్యద్భుతమైనటువంటి వైభవం. మార్హడి తింగళ్ అని మొట్టమొదటి గ్రంథాన్ని ప్రారంభించింది. మార్హడి తింగళ్. మార్హడి అనే ఈ ఒక్క మాటే ఆచార్య వైభవమే ప్రధానము, ఆచార్యులే ప్రధానము అనేటటువంటి విషయాన్ని చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనకి తెలియజేస్తోంది అని మన పెద్దల యొక్క నిర్వాహం. మార్హడి అంటే మార్గశీర్షము అని అర్థం. మార్గశీర్షం అంటే మార్గం అనగా పరమాత్మని పొందడానికి మనం ఆచరించేటటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో, పరమాత్మని పొందడానికి శాస్త్రం చేత విధింపబడినటువంటి ఉపాయములు ఏవైతే ఉన్నాయో
వాటికి మార్గం అని పేరు. శీర్షం అంటే ఈ మార్గాలలో గొప్పదైనటువంటి మార్గం ఏదైతే ఉందో దానికి మార్గశీర్షం అని పేరు. మార్గాలన్నిటికీ తలమానికమైనటువంటి శిరస్థానమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గము ప్రధానము అని ఆండాళమ్మవారి ఈ మార్గడి అనేటటువంటి మాట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. లోకంలో మార్గాలన్నిటిలోకి ఉత్తమమైన మార్గం ఏమిటండి? అసలు మార్గాలంటే ఏమిటి? ఏ మార్గాలు పరమాత్మను పొందడానికి మనకు ఉపకరిస్తాయి, పరమాత్మను మనకు అందిస్తాయి అని చూసినప్పుడు పరమాత్మను మనకు అందించేటటువంటి మార్గాలు కర్మ జ్ఞాన భక్తి యోగాలు అని ప్రపత్తి యోగము అని ప్రధానంగా మనకి కనపడుతుంది. కర్మయోగాన్ని చేసి జ్ఞానయోగంలో ప్రవేశించి జ్ఞానయోగాన్ని పూర్తి చేసి భక్తి యోగంలో ప్రవేశించి అనవరతమైనటువంటి భక్తి భావంతో పరమాత్మని సేవించిన వారు ఎవరైతే ఉంటారో వారికే పరమాత్మ తన దర్శనాన్ని అనుగ్రహిస్తాడు అని తైలధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి అని ఎలా నూనె పోస్తున్నప్పుడు ఆ నూనె ఎటువంటి ఖాళీ లేకుండా ఏకధారగా ఉంటుందో అలాంటి స్మృతి ఎవరికైతే ఉంటుందో, భగవద్ విషయంలో ధ్యానం ఎవరికైతే ఉంటుందో వారికే పరమాత్మ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలన్నీ చెప్పాయి. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు. చెప్పి అర్జునుడి స్థితి ఎలా ఉంది అంటేట, అర్జునన్ షట్కత్రియత్తులు ఎడుపుం సాయిప్పుమాయి చెన్నాన్ అన్నారు. మన పూర్వాచార్యులు అందమైన వ్యాఖ్యానం చేశారు. అర్జునుడు 3 షట్కాలలో, షట్కం అంటే 6 అధ్యాయాలను ఒక్కొక్క షట్కంగా మన పెద్దలు నిర్ణయించారు. ఆళవందారులు గీతా శాస్త్రాన్ని 3 షట్కాలుగా విభజించి ఏ షట్కం ఏ విషయాన్ని తెలియజేస్తుందో గీతార్థ సంగ్రహం అని శ్లోకాలని మనకు అందించారు. అర్జునుడు 3 షట్కాలలో అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది అంటేట ఎഴുப்புం సాయుప్పుమాయి అన్నారు. ఎഴുப்புం సాయుప్పుం అంటే ఒక్కొక్క ఉపాయాన్ని పరమాత్మ చెబుతూ ఉంటే అర్జునుడు ఏడవడం ప్రారంభించాడు, దుఃఖపడడం ప్రారంభించాడు. ఆయన దుఃఖం ఒక్కొక్క అధ్యాయానికి పెరిగిపోతోంది తప్ప తరగలేదు. మొదటి షట్కం చెప్పాడు. మొదటి షట్కం చెప్పగానే అర్జునుడు ఏడుపు లంఘించుకున్నాడు. ఆయన దుఃఖాన్ని పొందగానే సర్వేశ్వరుడు ఏం చేశాట, దుఃఖపడకయ్యా అని పాపం ఓదార్చడంతో సరిపోయింది. గీతా శాస్త్రం అంతా అర్జునుడు ఓదార్చడంతో సరిపోయింది కృష్ణ పరమాత్మకి, ఏడవడంతో సరిపోయింది అర్జునుడికి అని ఈ మాటకు అర్థం. పరమాత్మ ఓదారుస్తుంటే ఓదార్పును పొంది మళ్ళీ వినడం మొదలుపెట్టాడు. మళ్ళీ 2వ షట్కం చెప్పాడు. మళ్ళీ 2వ షట్కం పూర్తవగానే ఈయన దుఃఖం పెరిగిపోయింది. మళ్ళీ ఓదార్చాడు. 3వ షట్కాన్ని చెప్పాడు. అందుకే చివర మాసుచహ అన్నాడు. మాసుచహ అని ఎవరినంటారు? ఏడ్చేవాడిని అంటారు కానీ ఏడవని వాడిని అంటారుగా. అలాగా పరమాత్మ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగాన్ని చెప్పి చివరిగా ప్రపత్తిని తెలియజేశాడు. ఈ ప్రపత్తే ఇక్కడ మార్గశీర్షంగా చెప్పబడుతోంది అనేది ఒక సామాన్యమైనటువంటి మాట. ఎంతకంటే గొప్ప మార్గం ఇంకోటి ఉంది అని మన పూర్వాచార్యులు నిర్ణయం చేశారు. దానికే పంచమోపాయం అని పేరు. ఉపాయాలు 5 అని, కర్మజ్ఞాన భక్తి ప్రపత్తి ఆచార్యాభిమానము అని. ఈ ఆచార్యాభిమానమే ప్రధానమైనటువంటి ఉపాయము అని ఆండాళమ్మ వారు చెప్పాలని నిర్ణయించుకుని ఈ గ్రంథాన్ని ప్రారంభించి ఈ గ్రంథంలో ప్రతి పాసురంలోనూ భాగవత వైభవాన్ని కూర్చి, అలాగే ప్రతి పాసురంలోనూ ఆచార్య సార్వభౌములైనటువంటి ఎంబెరుమానార్ల యొక్క వైభవాన్ని కూర్చి, అలాగే ప్రతి పాసురంలోనూ భగవద్వైభవాన్ని కూర్చి మనకి అందించింది. అందుకే మొట్టమొదటి మాట చేసే అన్ని మార్గాలలోకి అత్యుత్తమమైనటువంటి మార్గము ఆచార్య అభిమాన నిష్ఠ. ఈ ఆచార్యాభిమాన నిష్ఠని గనక పొందితే మనం బాగుపడిపోయినట్టే అని శ్రీవచన భూషణంలో పిళ్ళలోకాచార్య స్వామి వారు ఏ నిర్ణయాన్నైతే చేశారో
ఆ రోజు పిడలోకాచార్య స్వామి వారు ఆచార్య నిష్ఠే ప్రధానము అని నిర్ణయం చెయ్యడానికి ఆధారమైనది ఇద్దరు మహానుభావుల యొక్క అనుష్ఠానం. అందులో మొట్టమొదటి మహానుభావులు ఎవరంటే మధురకవి ఆళ్వార్. ఇక రెండవ మహానుభావులు ఎవరంటే ఆండాళమ్మవారు. ఈ అర్థాన్ని నిర్ణయించేటప్పుడు ఆచార్య నిష్ఠ ఏ ప్రధానము, భగవన్నిష్ట కూడా ఆచార్య నిష్ఠ తర్వాతే. ఆచార్యుడి ద్వారానే పరమాత్మ మన చేత సేవింపబడాలి తప్ప ఆచార్యుల్ని ప్రత్యక్షంగా, అదే పరమాత్మని ప్రత్యక్షంగా సేవించరాదు అనేటటువంటి ఒక అర్థ నిర్ణయం చేయడానికి ఈ ఆండాళమ్మ వారు చెప్పినటువంటి శ్రీ సూక్తిని నల్లవెంతోళి అనే పాసురాన్ని, నాహణమిష నంపరర్ అనేటటువంటి పాసురాన్ని, నాట్యారి తిరుమలలో ఉండే ఈ రెండు పాసురాల్ని ఆధారంగా చేసుకుని ఈ అర్థ నిర్ణయం పిడలోకాచార్య స్వామి వారు చేశారు. పిడలోకాచార్య స్వామి వారికి శ్రీవచన భూషణాన్ని అనుగ్రహించడానికి మూలం ఆండాళమ్మవారి శ్రీ సూక్తి. ఆ రహస్యాన్ని ఆండాళమ్మవారు మొట్టమొదటి మాట ద్వారా, మార్హడి అనేటటువంటి మాట ద్వారా మనకి తెలియజేశారు. ఎంత దయామయురాలో ఆండాళమ్మవారు ఒక్కసారి ఊహించుకోండి. ఎన్నో శాస్త్రాలని శ్రీవచన భూషణంలో ఈ విషయం తెలియాలంటే 4 ప్రకరణాలని చదవాలి. 4 ప్రకరణాలని పెద్దల ద్వారా శ్రవణం చేస్తే కలుగుతుంది. శ్రీవచన భూషణకారులు ఒక అందమైనటువంటి మాటని చెప్పారు. ఆచార్య నిష్ట ముఖ్యమా, పరమాత్మ నిష్ట ముఖ్యమా అన్నదానికి ఒక అందమైన మాటని చెప్పారు. ఏమిటా మాట అంటే, ఆచార్య నిష్ట ఉందనుకోండి, ఒకవేళ ఆచార్య నిష్ట కలిగినటువంటి వ్యక్తి ఆచార్యుని యందు నిష్టని కోల్పోయాడు అనుకుందాం. ఏవో కొన్ని కారణాల చేత గురువు గారి యందు ఈయనకి నిష్ట పోయింది, ఏమో మా అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఏదో జరిగింది సంథింగ్, ఆచార్యుల యందు ఉండే నిష్ట తొలగిపోయింది. తొలగిపోతే వీడు పెరుమాళ్ళ ఊళ్ళో పడతాట. ఆచార్య నిష్ట పోయినా పెరుమాళ్ళ యందుండే నిష్ట పోదగా. ఆచార్యుల దగ్గరికి వెళ్తే ఆచార్యులు ఏం చెబుతారు? పెరుమాళ్ళని సేవించమని చెబుతారు, పెరుమాళ్ళ కైంకర్యం చేయమని చెబుతారు. అలాగా ఆచార్యుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి అయినటువంటి భగవత్ కైంకర్యం వీడికి నిలబడిపోతుంది. తండ్రితో విరోధం కానీ, తండ్రి తాలూకు ఆస్తుల విషయంలో విరోధం ఎవరికి ఉండదు. ఉంటుందా? తండ్రితో దెబ్బలాడచ్చు, తండ్రి ఆస్తుల్ని నేను తీసుకోను అనేవాడు ఎవడో ఉండడు. కానీ ఆచార్య ఆస్తి అయినటువంటి భగవత్ కైంకర్యం మనకి సిద్ధిస్తుంది, మనకి దకలపడుతుంది. కనుక ఒకవేళ ఆచార్యుల యందు నిష్టపోయినా పెద్దగా మనం చెడిపోయేది ఉండదు. పెరుమాళ్ళ ఒళ్ళో పడతాం, పెరుమాళ్ళ కటాక్షానికి పాత్రులు అవుతాం. కానీ పెరుమాళ్లే ప్రధానం అనుకుని పెరుమాళ్ళనే సేవించేటటువంటి వాళ్ళకి ఆ స్వామి యందు ఉండేటటువంటి నిష్ట గనక పోయిందనుకోండి, ఏ కారణం చేతైనా వీడొచ్చి ఊర్వశి ఊళ్ళో పడతాడు అన్నారు. ఊర్వశి ఊళ్ళో పడ్డామంటే సంసారంలో పడతాడు అని అర్థం. మళ్ళీ వీడు యాతాయాతములు చేయడమే, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ స్వర్గానికో నరకానికి పోవడం, మళ్ళీ తిరిగి రావడం. ఇది ఆచార్యుల యొక్క గొప్పతనమని, ఆచార్య నిష్ట అనేది చాలా గొప్పది. ఆ నిష్ట పోయినా వీడు చెడిపోయేది ఉండదు అని చాలా అందమైనటువంటి రీతిలో అర్థాన్ని అనుగ్రహించారు. ఆ విషయాన్నే మనకు ఆండాళమ్మ వారు అత్యద్భుతంగా తమ గ్రంథ ప్రారంభంలోనే ముందే మనవి చేశాను మీకు. మన ఆళ్వార్ల యొక్క వైభవం సంగ్రహంగా విషయాన్ని ముందే చెప్పేయడం, అది కూడా పాసురవంతా అనుసంధానం చేయక్కర్లేకుండా మొట్టమొదటి పదం ద్వారానే ఈ గ్రంథం ద్వారా తాను సూచించేటటువంటి ప్రధానమైనటువంటి అర్థాన్ని ఆండాళమ్మవారు అత్యద్భుతంగా మనకి తెలియజేశారు. మార్హడి తింగళ్ మార్గశీర్ష మాసము మది నిరైంద నన్నాళాల్, నిండు చంద్రుడు ఉండేటటువంటి రోజులుట. ఆండాళమ్మవారు ఇలా వ్రతం ప్రారంభించింది. అలా వ్రతం ప్రారంభించగానే మంచి రోజులు చెదిరిపోయాయి. మంచి రోజులు ఎదురొచ్చాయి. పెద్దలు ఏదైనా ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ కార్యక్రమాన్ని ముహూర్తాలు పెట్టుకుని ప్రారంభించవలసిన అవసరం ఏం లేదు. వారు ప్రారంభిస్తేనే ముహూర్తాలు తమంతట తాముగానే వెతుక్కుంటూ పెద్దలకు మనం కైంకర్యం చెయ్యాలి అని ఆ పంచాంగంలో ఉండే ముహూర్తాలన్నీ ఒకదాని వెనకాల ఒకటి పరిగెత్తుకుని వచ్చి సమకూడతాయిట. ఇది పెద్దల యొక్క వైభవం. వారి యొక్క మనసుకు అనుగుణంగా అన్నీ జరుగుతాయి అని చెప్పినట్టుగా ఆండాళమ్మ వారి వ్రతాన్ని ప్రారంభించగానే చంద్రుడు పరుగున వచ్చాట. ఆ చంద్రుడు కూడా ఎలాంటి వాడు? మది నిరైందనన్నాళాల్, నిండు చంద్రుడు.
పున్నమి రోజు ఉండేటటువంటి చంద్రుడు పరుగున వచ్చి ఆండాళమ్మకి దర్శనాన్ని అనుగ్రహించాడు. చంద్రుడు ఎందుకు వచ్చాడండి? ఆ చంద్రుడు నిండు చంద్రుడు అంటున్నారు. నిండు చంద్రుడు అంటేట ఎందుకు వచ్చాడంటేట ఈ వ్రతం ఎవరిని గురించి చేస్తున్నారు? కృష్ణ పరమాత్మను గురించి చేస్తున్నారు. కృష్ణ పరమాత్మను గురించి వ్రతం చేస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏ వంశానికి చెందినవాడు? చంద్రవంశానికి చెందినటువంటి వాడు. మా వంశానికి చెందినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఆండాళమ్మ వారు ఈ వ్రతాన్ని చేస్తున్నారు అని చంద్రుడు పరమానంద భరితుడైపోయాట. పరమానంద భరితుడైపోయి వీళ్ళ వ్రతాన్ని చూడాలి అని ఆయన ముఖమంతా కళ్ళు చేసుకుని పూర్ణుడిగా వచ్చి ఆండాళమ్మ వారికి దర్శనాన్ని అనుగ్రహించాట. చంద్ర వచ్చావా మా వ్రతాన్ని చూడడానికి? నీ వంశంలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ వైభవాన్ని మేము చెబుతున్నాము అని ఆండాళమ్మ వారు వ్రతాన్ని ప్రారంభించారు. మది నిరైంద నన్నాళాల్, నిండు చంద్రుడు ఉండేటటువంటి మంచి రోజులు. నిండు చంద్రుడు అంటే చంద్రమా మనసో జాత. చంద్రుడిని ఎందుకు చెప్పారంటే చంద్రుడు పరమాత్మ యొక్క మనస్సులోంచి పుట్టాడు. చంద్రుడు మనస్సుకి సంతోషాన్ని కలిగించేటటువంటి ఒక వ్యక్తి. ఈ వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళకి మనస్సంతృప్తి కలుగుతుంది, భగవంతుడి యొక్క మనసులో వీళ్ళకి చోటు కలుగుతుంది అని చెప్పడం కోసమే చంద్రుడి యొక్క ప్రస్తావనని తీసుకొచ్చింది. అంతేకాక ముందుగా మీకు మనవి చేసినట్టుగా ఆండాళమ్మ వారి ఆచార్య వైభవాన్ని చెప్పడానికే ఈ గ్రంథాన్ని అందించింది అని మనం అనుకున్నాం. ఈ చంద్రుడు అనేటటువంటి మది నిరైందా అనేటటువంటి మాట ద్వారా మది అంటే చంద్రుడు అని ఒక అర్థం, మతి అంటే బుద్ధి అని ఒక అర్థం. మతి నిరైందా మది నిరైందా అని రెండు మాటలు. అరవ భాషలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఈ అరవ భాషలో మహాప్రాణాక్షరాలు లేవు. దాకి తాకి ఒకే అక్షరం, కాకి గాకి ఒకే అక్షరం. ఆ పదాలను అనుసంధానం చేసేటప్పుడు అనుభవం మీద అది తెలుస్తుంది. ఇక్కడ మదిని మతిగా కూడా తీసుకోవచ్చు. మతిగా తీసుకున్నప్పుడు ఈ వ్రతాన్ని ప్రారంభించగానే ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వ్రతాన్ని చేసేటటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని మతి నిరైందా, బుద్ధి బాగా నిండుగా కలిగించేటటువంటి మంచి రోజులు, జ్ఞానానికి వికాసం కలిగేటటువంటి మంచి రోజులు అని ఒక అర్థం. మది నిరైందా నిండు చంద్రుడు ఉండేటటువంటి మంచి రోజులు అని అర్థం. చంద్రుడు అనగానే ఆచార్యుడు, సూర్యుడు అనగానే భగవానుడు. సూర్యకాంతినే చంద్రుడు స్వీకరిస్తాడు, స్వీకరించి మనకి చల్లగా వెన్నెల రూపంలో కురిపిస్తాడు. భగవత్ తత్వాన్ని ఆచార్యుడు గ్రహిస్తాడు. తాను గ్రహించినటువంటి భగవత్ తత్వాన్ని మనందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా, ఆనందం కలిగేటట్టుగా చల్లగా ఆ భగవద్ వైభవాన్ని వర్షించేటటువంటి ఆచార్యుడిని ఇక్కడ చంద్రుడిగా సూచిస్తున్నారు అని. అంతేకాక ఆండాళమ్మవారు ముందుగానే మీకు మనవి చేశాను. ఆండాళమ్మవారు భగవద్ రామానుజ వైభవాన్ని ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు అని. ఓ సందేహం వెంటనే కలుగుతుంది. ఆండాళమ్మవారి కాలానికి ఎంబెరుమానార్ల యొక్క కాలానికి చాలా తేడా ఉంది కదండి. మరి భగవద్ రామానుజ వైభవాన్ని ఆండాళమ్మవారు చెప్పడం ఏమిటి? ఏదో నాన్ సెన్స్ చెప్తున్నారు మీరు అని కోప్పడకండి. సెన్స్ తోటి గనక ఆలోచిస్తే ఇది మనకి స్ఫురిస్తుంది. ఆండాళమ్మవారు రామానుజ వైభవాన్ని ఈ గ్రంథం ద్వారా మనకు అందిస్తున్నారని మహానుభావులైనటువంటి పెద్దల యొక్క అభిప్రాయం. మహర్షులకి ఒక పేరు ఉన్నది, త్రికాలజ్ఞులు అని వారికి పేరు. త్రికాలజ్ఞులు అంటే నిన్నేం జరిగిందో తెలుసుకుంటారు, ప్రస్తుతం ఏం జరుగుతోందో తెలుసుకుంటారు, రేపు ఏం జరగబోతోందో తెలుసుకుంటారు. 3 కాలాలలో జరుగుతున్న జరగబోయేటటువంటి విషయాల్ని గ్రహించడం అనేటటువంటిది మహర్షులకు ఉండేటటువంటి ఒక గొప్ప వైభవం. అలాంటి మహర్షులకి అంత గొప్ప వైభవం ఉంటే, ముందు అవతారికలో మనం విన్నాం, మహర్షులు ఆళ్వార్లతో పోలిస్తే పరమాణువులు అని, ఆళ్వార్లు పర్వతాలు అని. ఆళ్వార్లతోటి పెరియాళ్వార్లను పోలిస్తే ఆళ్వార్లు 9 మంది ఆళ్వార్లు పరమాణువులు అయిపోయారు.
పెరియాళ్ళవార్లు పర్వతం అయిపోయారు. పెరియాళ్ళవారిని ఆండాళమ్మతో పోలిస్తే పెరియాళ్ళవార్లు పరమాణం అయిపోయారు, ఆండాళమ్మ పర్వతం అయిపోయింది. ఎన్ని పర్వాల కిందున్నారో, ఎన్ని మెట్ల కిందున్నారో మహర్షులు మీరు ఆలోచించండి. అన్ని పర్వాల కింద ఉన్నటువంటి ఆండాళమ్మ వారి దగ్గర నుంచి చూస్తే ఆండాళమ్మ వారు, ఆవిడ తర్వాత పెరియాళ్ళవార్లు, పెరియాళ్ళవారితో ఆండాళమ్మకు పోలిక కదా పెరియాళ్ళవార్లు, పెరియాళ్ళవార్ల తర్వాత 9 మంది ఆళ్ళవార్లు, 9 మంది ఆళ్ళవార్ల తర్వాత మహర్షులు, మహర్షుల తర్వాత సంసారులు. ఇది కదా అవతారికలో మనకు చెప్పినటువంటి విషయం. ఇన్ని పర్వాల కింద ఉన్నటువంటి, ఇన్ని మెట్ల కింద ఉన్నటువంటి మహర్షులకే అంత జ్ఞానం ఉంటే భగవత్ కటాక్షం చేత భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా దర్శించినటువంటి ఆండాళమ్మ వారికి ఇంకెంత గొప్పతనం ఉంటుంది. భవిష్యత్తులో రామానుజులు అవతరిస్తారని, రామానుజులు అవతరించి లోకాన్నంతా ఉద్ధరిస్తారని, రామానుజులు అవతరించి ఆయా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు అని ఆండాళమ్మ వారు చెప్పడంలో ఆశ్చర్యం ఉన్నదా? ఎటువంటి ఆశ్చర్యము ఉండదు. కనుక ఆండాళమ్మ వారు మది నిరయిందా అని నిండి చంద్రుడు ఉండేటటువంటి మంచి రోజులు అని చెప్పడం ద్వారా యతిరాజ చంద్రుని యొక్క వైభవాన్ని మనకు అందిస్తున్నారు అని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకోవాలి. రామానుజ వైభవాన్ని అందించినటువంటి వేదాంత దేశికులు అనేటటువంటి మహానుభావులు యతిరాజ సప్తతిలో ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. ఆ శ్లోకంలో యతిరాజ చంద్రుడు ఇడుగో దర్శించండి అని యతిరాజ చంద్రుడిని మనకి దర్శింపజేసినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం. అనపాయ విష్ణు పద సంశ్రయం భజే కలయాకయాపి కలయాప్యనుచ్చితం అకలంకయోగమజడాశయోదయం యతిరాజ చంద్ర ఉపరాగదూరగం. యతిరాజ చంద్రుడు అని ఎంబెరుమానార్ల యొక్క ఉత్సవాల్లో చంద్రప్రభ వాహనం అని ఒక వాహనం ఉంటుంది. ఆ వాహనంలో చంద్రప్రభలో యతిరాజులు వారు వేయించేసి ఉండగా ఉత్సవం జరుగుతుంది. సూర్యప్రభ చంద్రప్రభ రెండు, ఓ రోజు సూర్యప్రభ, ఓ రోజు చంద్రప్రభ వాహనాలు ఉత్సవాలు జరుగుతాయి. యతిరాజ చంద్రుడి యొక్క వైభవాన్ని మనకి దర్శింపజేయడం కోసమే ఆ చంద్రప్రభ వాహనోత్సవం ఏర్పాటు చేయబడింది. శ్రీపెరుంబుదూరులో జరుగుతుంది, నరసాపురంలోనూ జరుగుతుంది. ఎవరండి ఈ చంద్రుడు? యతిరాజ చంద్రుడు. ఎలాంటి వాడు? చంద్రుడు అనగానే ఎక్కడుంటాడు? ఆకాశంలో ఉంటాడు. అనపాయ విష్ణు పద సంశ్రయం భజే. చంద్రుడు విష్ణు పదంలో ఉంటాడు. విష్ణు పదం అంటే ఆకాశం. ఆకాశంలో చంద్రుడు ఉంటాడు. మరి యతిరాజ చంద్రుడు ఎక్కడ ఉంటాడండి? యతిరాజ చంద్రుడు అనపాయ విష్ణు పద సంశ్రయం. ఆ ఆకాశం ఉంది చూచారా, చంద్రుడు ఉండే ఆకాశం అపాయంతో కూడినటువంటి స్థానం. ఏమిటండి అపాయం అంటే? ప్రళయ కాలంలో అన్నిటిని మింగేసేటప్పుడు ఆయన్ని కూడా పరమాత్మ మింగేస్తాడు, ఆకాశాన్ని కూడా మింగేస్తాడు, ఏమీ మిగలదు. మొత్తం అన్నీ పరమాత్మ మింగేసేటప్పుడు ఈయన కూడా మిగలదు. కానీ అపాయాన్ని కలిగించినటువంటి ఒక స్థానము శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు. విష్ణు పదం అంటే ఆకాశం అని ఒక అర్థం, విష్ణు పదం అంటే శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య చరణాలని ఒక అర్థం. అలాంటి శ్రీమన్నారాయణ అపాయము లేనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవిందాలని ఆశ్రయించినటువంటి వారు రామానుజులు. కలయాకయాపి కలయాప్తనుచితం. చంద్రుడు 16 కళలతో నిండి ఉంటాడు అని పేరు, కానీ ఒక కళ పరమేశ్వరుడి శిరస్సు మీదకి చేరిపోయింది, 15 కళలే ఉంటాయి. అలాగే భగవద్ రామాను చంద్రుడు ఎలా సకల కళాపూర్ణుడు, అలాగే భగవద్ రామానుజులు కూడా సకల కళాపూర్ణుడు. ఇక్కడ కళ అంటే విద్య అని అర్థం చెప్పారు. భగవద్ రామానుజులు అన్ని శాస్త్రాల్ని, అన్ని విద్యలని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు. ఏ విద్యని వదలకుండా అధ్యయనం చేసిన వారు అని. అకళంకయోగం అజడాశయోదయం. చంద్రుడు మచ్చతో ఉన్నాడు, కళంకంతో ఉన్నాడు. కానీ భగవద్ రామానుజుల యొక్క దివ్య వైభవాన్ని మనం ఒక్కసారి పరికించినప్పుడు వేలు పెట్టి చూపించడానికి వీలైనటువంటి ఒక్క అంశం కూడా భగవద్ రామానుజుల వైభవంలో మనకు కనపడదు. ఎటువంటి కళంకము లేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు భగవద్ రామానుజులు. చంద్రుడు జడాశయంలో పుట్టాడు.
లడయోరభేద అని దాకి లాకి తేడా లేదని, జడము జలము దా తీసి లా పెట్టామనుకోని జలం అవుతుంది. జలాశయం సముద్రంలో పుట్టినవాడు చంద్రుడు. కానీ అజడాశయోదయం మహానుభావుల యొక్క హృదయంలో ఉండేటటువంటి వారు, ఉదయించేటటువంటి వారు భగవద్ రామానుజుడు. అలాంటి ఇతిరాజ చంద్రుడు మనకుండేటటువంటి ఉపరాగాల్ని దూరం చేస్తాడు. మనకుండేటటువంటి పాపాలు దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేస్తాడు. కానీ చంద్రుడు ఉపరాగాల చేత పట్టబడతాడు. ఉపరాగం అంటే గ్రహం. చంద్రుడు గ్రహణ సమయంలో ఆ గ్రహాల చేత పట్టబడి ఆయన మెంగబడి బాధపడ్డం అనేది మనకి తెలుసు. అలా కాక తనను ఆశ్రయించిన వారి యొక్క కామాది దోషహరం అని చెప్పినట్టుగా తమను ఆశ్రయించిన వారి యొక్క దోషాలన్నీ తొలగించేటటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు అని యతిరాజ చంద్రుణ్ణే ఆండాళమ్మ వారి ఇక్కడ మది నిరైంద నన్నాళాలని తెలియజేస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి. నన్నాళాల్ మంచి రోజులు, మంచి రోజులు అని. ఏవి మంచి రోజులండి? నమ్మాళ్ళ వారిలో ఒక అద్భుతమైన పాసురాన్ని అందించారు. ఆది యంకాలత్తి అహలిడంకేండవర్ అని. అంకాలం అన్నారు, అందమైన కాలం. కాలానికి అందం ఏమిటి? కాలానికి అందం అసలు కాలం కనపడుతుందా? కాలం గడియారాల్లో తప్ప మనకు అనుభవంలోకి కనపడదు. కనపడనటువంటి, కంటికి కనపడనటువంటి కాలం అందమైనది అంటున్నారు ఏమిటి ఆళ్ళవార్లు? అంటే కాలం యొక్క అందం ఎలా తెలుస్తుందంటే వ్యక్తుల ద్వారా తెలుస్తుంది. ఆయా కాలాల్లో అవతరించినటువంటి వ్యక్తుల ద్వారా కాలం యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. ఆది అంకాలత్తి అహలడంకేండవర్ వరాహావతారాన్ని పరమాత్మ ఎత్తినటువంటి ఆ కాలం ఉంది చూచారా? ఆ కాలం చాలా అందమైనటువంటి కాలం అండి అని నమ్మాళ్ళు వారు చెబుతున్నారు. ఆది అంకాల ఆది వరాహంగా పరమాత్మ అవతరించినటువంటి ఆ కాలం అత్యద్భుతమైన కాలం, అందమైనటువంటి కాలం. ఎందుకు అందమైంది ఆ కాలం? వరాహ రూపం అందమైనదే. ఆయన చేసిన వరాహ రూపంలో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యం అందమైనది. ఏమిటా అందమైన కృత్యం అంటే అమ్మని తిరిగి తెచ్చి మనకు అందించినటువంటి మహానుభావుడు. అమ్మని దూరం చేసుకుంటే అండభిత్తిలో కూరుకుపోయినటువంటి భూమాతని పైకెత్తి మనకి అందించినటువంటి మహానుభావుడు. ఆహా లేడం కేండవన్ అని, అండభిత్తిలో కూరుకుపోయిన భూమిని ఎత్తి అందించిన వాడు అని. ఆది అంకాలత్తి అని కాలాన్ని ఆ విధంగా నమ్మాళ్ళ వారిలో పొగిడారు. ఏ రోజైతే భగవద్ దర్శనం అవుతుందో ఆ రోజు అందమైనటువంటి రోజని, ఏ రోజైతే భగవద్ దర్శనం కలగదో అది చెడ్డ రోజు అని మనం భావన చేయాలి. అందుకే ఆండాళమ్మ వారు నన్నాళాల్ పరమాత్మని తలుచుకునే, ఆచార్య వైభవాన్ని తలచుకునేటటువంటి మంచి రోజులు వచ్చాయి. ఈ 30 రోజులు భగవద్వైభవంతో, ఆచార్య వైభవంతో గడిచిపోతుంటే ఇవి మంచి రోజులు కాదా? యన్ముహూర్తం వా క్షణం వాపి వాసుదేవో నచించతే సహాని తన్మహశ్చద్రం సాచ విక్రియ అని. ఏది మంచి రోజని నిర్ణయం చేయడానికి ఒక శ్లోకాన్ని మనకు పెద్దలు అందించారు. యన్ముహూర్తం వా క్షణం వాపి, ఏ ముహూర్త కాలంలో కానీ ఏ క్షణంలో కానీ పరమాత్మను మనం తలుచుకోమో అదే చెడ్డ రోజు. సహాని అదే మనకి హాని, తన్మహశ్చద్రం అదే మనకు గొప్ప కష్టం, సాచ విక్రియ అదే నిషిద్ధమైనటువంటి అనుష్ఠానం. భగవన్నామాన్ని తలచినటువంటి క్షణములే క్షణములు. భగవంతుణ్ణి భగవన్నామాన్ని తలవనటువంటి రోజులు చెడ్డ రోజులు అని. అలాంటి మంచి రోజులు వచ్చాయి. నీరారు పోదువీరు పోదిమినో నేరుగయ్యీర్. ఎవరైతే మార్గశీర్ష స్నానాన్ని చెయ్యడానికి ఇష్టపడుతున్నారో, ఆశపడిన వాళ్ళందరూ ఏం చెయ్యండి అని ఆండాళమ్మ వారు పిలుస్తున్నారు. ఇదే అధికారాన్ని నిర్ణయించేటటువంటి మాట. భగవత్ సేవకి ఎవరు అధికారులు? భగవత్ సేవ చేయాలంటే ఎవరు చేయాలి? ఏ అధికారాలు ఉండాలి? కర్మయోగం బాగా చేయాలా? భక్తియోగం బాగా చేయాలా? జ్ఞానయోగం బాగా చేయాలా? అన్నీ బాగా అనుసంధానం చెయ్యాలా? వేదాలను చదువుకోవాలా? వేదాంతాలను చదువుకోవాలి? ఏం కావాలి యోగ్యత అంటే ఆండాళమ్మ వారు నిర్ణయించారు.
ఆశ ఉంటే చాలు. ఆశ ఉన్న వాళ్ళందరూ భగవత్ సేవ చేయడానికి అర్హులే అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మ వారు ఈ సూక్తి ద్వారా తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించాలి అనేటటువంటి ఆశ, మా వ్రతంలో పాలు పంచుకోవాలి అనేటటువంటి ఆశ కలిగి ఉన్నారో వారందరూ ఈ వ్రతాన్ని చేయడానికి అర్హులే అని. మా వ్రతానికి పేరు నీరాట్ట వ్రతం అని దీనికి పేరు. నీరాట్టం అని నీరాట్టోత్సవాలని చివరగా జరుగుతాయి. ఎవరైతే ఈ మార్గశీర్ష స్నానం చేయాలనుకుంటున్నారో, ఇక్కడ స్నానం అనగా బాహ్యమైనటువంటి శరీరానికి సంబంధించిన స్నానం కాదు, జ్ఞానం అనేటటువంటి మడుగులో స్నానం చేయడమే ఇక్కడ చెప్పబడినటువంటి స్నానానికి అర్థం. ముకుందమాలలో కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమముచి భుజవీచి వ్యాకులే అగాధ మార్గే అని స్నానం అనగా భగవద్వైభవంలో మొనకలు వేయడమే అని, తైరసంపెత్త మరవహమని తడత్యనయే అని దశరథుడు పొందినటువంటి మరకతమణి తటాకము రామచంద్రుడు అని, ఈ విధంగా భగవత్ తత్వాన్నే ఒక నదిగా, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలనే ఒక సముద్రంగా, సమస్త కళ్యాణ గుణామృతోదధి అని భగవద్ రామానుజుల వారు గద్యత్రయంలో అనుగ్రహించారు. కళ్యాణ గుణ సాగరంలో, సౌందర్య సాగరంలో మొనకలు వేయడానికి, భగవత్ సౌందర్య సాగరంలో మొనకలు వేయడానికి ఇక్కడ స్నానము అని అర్థం. అలాంటి నీరాటానికి వేంచేసేవారు ఎవరైనా ఉంటే వేంచేయండి అని ఆండాళమ్మ వారు చెప్తున్నారు. ఈ మాటే భగవద్ రామానుజుల వారిని ఉత్తేజపరిచినటువంటి మాట. భగవద్ రామానుజుల వారిని ప్రోత్సహించి అష్టాక్షరి మహామంత్రాన్ని లేకపోతే చరమ శ్లోకాన్నో ఏదైతే అది కానివ్వండి, దానిని తెక్కాళ్వాన్ పైకెక్కి ఆ గోపురాన్ని ఎక్కి లోకానికి అందరికీ అందించేటట్టుగా చేసినటువంటి మాట ఆండాళమ్మ వారి యొక్క ఈ శ్రీ సూక్తే. నీరాడ పోదువీరు పోదుమినో, ఆశ కలిగిన వారందరూ రండి, ఆశ కలిగిన వాళ్ళందరూ రండి. ఆశ కలిగిన వాళ్ళు చెడిపోకూడదు. అందుకే ఆండాళమ్మ వారు ఈ శ్రీ సూక్తి ద్వారా ఆశ కలిగిన వాళ్ళందరూ రండి అని పిలిస్తే, ఈ మాట విన్నటువంటి భగవద్ రామానుజుల వారు ఆండాళమ్మ వారి యొక్క విశాలమైనటువంటి దయార్ద్రమైనటువంటి హృదయాన్ని గ్రహించినటువంటి వారై గోపురానికి ఎక్కి అష్టాక్షి మహామంత్రాన్ని లోకానికి అంతటికి అందేటట్టుగా అందించారట. దీన్నే రామానుజ నృత్తందాదిలో தாய் ஒன்றெல்லாம் மரதாண்டி தலைமுழுதுங்களையே அழுகின்ற நாள்வந்தி அளித்தவன் காண்பின் அரங்கர்மௌழி சூடுகின்ற மாலையை சூடிக் கொடுத்தவள் தொல்லருளால் வாழுகின்ற வள்ளல். అరంగరుమౌళి చూడిహింద్ర మాలయే చూడికి కొడుతవల్, రంగనాథుడి యొక్క కిరీటం పైన ధరించడానికి మాలని తాను ధరించి సమర్పించినటువంటి చూడికి కొడుత నాట్యార్ అని పేరు కలిగినటువంటి ఆండాళమ్మ యొక్క తొల్లరుడాళ్ వాళిహెంద్ర వళ్ళల్, ఆమె యొక్క ప్రాచీనమైనటువంటి సహజమైనటువంటి కృపకి పాత్రులైనటువంటి ఉదారుడు రామానుజులు. రామానుజులు ఎందుకు ఔదార్యం కలిగిన వారు అయ్యారు అంటే, ఆండాళమ్మ వారి యొక్క కృపకి పాత్రులు అవడం చేత ఈ ఔదార్యం రామానుజులకు వచ్చింది. ఏ ఔదార్యం రామానుజులకు వచ్చింది? గోపురాన్ని నెక్కి మంత్రాన్ని వెదజల్లేటటువంటి ఒకనొక ఔదార్యం భగవద్ రామానుజులకు వచ్చిందంటే ఆండాళమ్మ వారి కృపచేతనే వచ్చింది అని ఇరామానుష నృత్తందాదిలో అందించినట్టుగా భగవద్ రామానుజులు ఈ మాటని విని దీన్నే మనవాళ మహామునులు కూడా ఆశయుడయోర్కెల్లాం ఆర్యరహాయ్ కూరుం, ఆశ కలిగిన వాళ్ళందరికీ ఆచార్యులారా ఈ మంత్రాన్ని మీరు అందించండి అని భగవద్ రామానుజులు ఆజ్ఞాపించేటట్టుగా చేసినటువంటి శ్రీ సూక్తి ఈ సూక్తే. ఆశ కలిగిన వారందరూ రండి, పోదుమినో రండి 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 అని గౌరవంగా పిలుస్తున్నారు. అందరూ చెలికత్తెలేగా, అందరూ స్నేహితురాళ్లేగా, రావే అనస్సుగా అలా అండంలా వేంచేయండి అని గౌరవంగా పిలుస్తున్నారు. భగవద్భక్తి కలిగిన వాళ్ళని భగవద్భక్తులని గౌరవంగా సంబోధించాలి అనేటటువంటి ఒక రహస్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. పూర్వం నంజీయర్ అని ఒక మహానుభావులు ఉండేవారు. ఆ నంజీయర్ అనేటటువంటి మహానుభావులు ఓ రోజు గోష్ఠిలో తమ శిష్యులైనటువంటి నంబిళ్ళ అనేటటువంటి ఆచార్యుల వారిని చాలా ఎక్కువగా పొగిడేశారట. పొగిడేస్తే ఆ గోష్ఠిలో ఉండేటటువంటి మిగిలిన వాళ్ళందరూ చూసి, ఏమండి గురువు గారు మీ శిష్యుల్ని మీరు పొగడచ్చా? పక్క వాళ్ళు పొగిడితే అది గొప్ప, కానీ మీ శిష్యుల గురించి మీరు పొగడ్డం ఏమిటండి అని అడిగితే వారు సమాధానం చెప్పారట. ఇది ఆళ్వారు సంప్రదాయం.
ఏమిటి శిష్యుల్ని పొగడ్డం ఆళ్వార్ సంప్రదాయమా అన్నారు. అవునండి, ఆళ్వార్ సంప్రదాయమే. తిరుమంగై ఆళ్వార్లు మాతృభావనతోటి అందించే పాసురాల్లో తమ కుమార్తె వైభవాన్ని చెబుతూ ఆ కుమార్తెకి తామే దాసోహం చేశారు. కన్నపురం కైదొడుం పిళ్ళయన్న పిరువరే. తిరుక్కన్నపురం అనేటటువంటి ఈ దేశంలో ఉండే సౌరిరాజ పెరుమాళ్ళని సేవించేటటువంటి ఈ అమ్మాయి ఉంది చూచారా, మా అమ్మాయి, ఈ అమ్మాయిని చిన్నపిల్ల అనొచ్చా? ఈమె చిన్నపిల్ల కానే కాదు, గొప్ప భక్తురాలు, మహానుభావురాలు అనాలి అని తిరుమంగయాళ్ళ వారు చెప్పినటువంటి పాసురాన్ని, మాతృభావంతో చెప్పిన పాసురాన్ని ఉదహరించి శిష్యులైనా వారు మన చేత సేవింపదగిన వారే, వారి వైభవాన్ని మనం చెప్పచ్చు అని నంజీయరన్నారు అని ఒకనొక ఐతిహ్యం మనకి సందర్భంగా అనుసంధానం చేసుకోవలసినది. అలాగా నీరాడ పోదువీరు పోదుమినో నేరుగా ఈ విలక్షణమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి వారా. ఏమిటండి విలక్షణమైనటువంటి ఆభరణాలు? గొల్లలకు ఉండేటటువంటి ఆభరణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అని అంటారు. అలాంటి గొల్లలు ధరించేటటువంటి ఆభరణాలను ఇక్కడ ఆండాళమ్మవారు చెప్పడంలా. బాహ్యమైన ఆభరణాలు అందరూ చెబుతారు, అది కాదు ఆండాళమ్మవారు చెప్పేది. 2 ఆత్మకు సంబంధించిన ప్రధానమైనటువంటి గుణాలు కలిగి ఉండాలి అని ఈ రేపలలో ఉండేటటువంటి గోపికలందరూ ఆత్మగుణ సంపన్నులు అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు చెబుతున్నారు. ఏమిటా గుణాలు అంటే శమదమాదులు. ఆత్మగుణాలలో ప్రధానమైనటువంటి గుణాలు శమదమములు. శమధమాలు ఉంటే ఏమిటండి లాభం అంటే, ఇవై ఉండానాల్ ఆచార్యన్ కైపుహురం. ఆచార్యన్ కైపుహుందవారే తిరుమంత్రం కైపుహురం. తిరుమంత్రం కైపుహుందవారే ఈశ్వరన్ కైపుహురం. ఈశ్వరన్ కైపుహుందవారే వైహుంద మానహరం మత్తద కయ్యదువే అని ఆత్మగుణాలు మనం సంపాదించుకోవాలి అని ఆండాళమ్మవారు అనుశాసిస్తున్నారు. ఆత్మగుణాన్ని సంపాదించుకుంటే శమదమాది గుణాలు. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. దీన్ని అటు ఇటుగా చెప్పేది కూడా ఉన్నదనుకోండి. శమదమాది గుణాలు అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం గనక సంపాదిస్తే ఏం లాభం కలుగుతుందండి? మంచి గురువుగారు దొరుకుతారు. ముందు గురువుగారు దొరికితే ఏమిటి లాభం అండి? అష్టాక్షి మహామంత్రం దొరుకుతుంది. అష్టాక్షి మహామంత్రం దొరికితే ఏమిటి లాభం అండి? పరమాత్మ దొరుకుతాడు. పరమాత్మ దొరికితే ఏం లాభం అండి? వైకుంఠ మహానగరం అరచేతిలో ఉసిరిపండు వలె మన చేతికి చిక్కుతుంది. ఇన్ని లాభాలకి ప్రధానమైనటువంటి కారణం శమదమాది గుణాలు. అలాంటి శమదమాది గుణాలు కలిగినటువంటి గోపికల్ని సంబోధిస్తూ, ఓ విలక్షణమైన ఆభరణాన్ని ధరించినటువంటి ఓ గోపికల్లారా అని ఆండాళమ్మవారు సంబోధిస్తున్నారు. సీర్మల్గం ఆయప్పాడి సెల్వచ్చిరుమీరు. వాళ్ళ సంపదలు బాగా నిండి ఉండేటటువంటి రేపల్లిలో పుట్టినటువంటి విలక్షణమైన ఆభరణాన్ని ధరించినటువంటి ఓ గోపికల్లారా. ఈ ఊరే ఒక గొప్పది. ఈ ఊరు సంపదలతోటి తొలతూగుతూ ఉన్నది. ఇక్కడ సంపదలతోటి తొలతూగుతూ ఉన్నదంటే ఏం సంపదలు ఉన్నాయండి ఆ ఊళ్ళో? ఏం సంపదలు ఉన్నాయంటే కృష్ణ పరమాత్మ అనేటటువంటి ఒక నిధి ఆ ఊళ్ళో ఉంది. వైత్తమానిధి అని పెరుమాళ్ళకి పేరు. తిరుక్కోడూరు అనే క్షేత్రంలో ఉండే పెరుమాళ్ళకి వైత్తమానిధి అని పేరు. నిక్షిప్త నిధి అని. అలాంటి నిక్షిప్త నిధిగా, దాచిపెట్టబడినటువంటి నిధిగా, అట్టే పెట్టబడిన నిధిగా ఉన్నటువంటి పరమాత్మయే ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఆ ఊళ్ళో సంపదలకు ఏం కొరత ఉంటుంది? కృష్ణ పరమాత్మ అవతరించేంత వరకు రేపల్లిలో ఉండే స్థితి వేరు, కృష్ణావతారం అయిన తర్వాత రేపల్లి స్థితి వేరు. కృష్ణ పరమాత్మ అవతరించేంత వరకు లీటర్ పాలల్లో ఒక గుప్పిడి వెన్న వచ్చేది. కానీ కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత సేరు పాలకి సేరు నెయ్యి వస్తుంది, సేరు వెన్న కూడా కాదు. అంతగా ఆ రేపల్లిని సంపదలతోటి తొలతూగేటట్టుగా చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మని అట్టే పెట్టుకున్నటువంటి ఊరు గనక సంపదలతోటి నిండి ఉండేటటువంటి ఆ రేపల్లే అని భగవానుడే వచ్చి అభిమానించి వేంచేసి ఉండేటటువంటి ఊరు. మధురలో పుట్టిన స్వామి రేపల్లకు వచ్చి వేంచేసి ఉన్నాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఊరు. పూర్వేల్ కొడందుడిలన్ నందగోపన్ కుమరన్. ఈ కృష్ణ పరమాత్మకి అడ్రస్ ఇస్తున్నారు. ఏమిటండి, ఎవరండి ఆయన? నందగోపుడు యొక్క కుమారుడు. ఆ నందగోపుడు ఎలాంటి వాడు?
కూర్వేల్ కుడందుడినన్ క్రూరమైనటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు. కృష్ణావతారం దాకా నందగోపుడు ఒక రకంగా ఉన్నాడు. కృష్ణావతారం అయిన తర్వాత నందగోపుడు ఒక రకంగా ఉన్నట్ట. కృష్ణావతారం దాకా పరమసాధువుగా ఉండేవాడు ఆ నందగోపుడు. గట్టిగా నడిస్తే కాలి కింద చీమపడి చచ్చిపోతుందనే అంతటి స్వభావంతో ఉండేవాడు. అలాంటి నందగోపుడు కృష్ణావతారం కాగానే ఎక్కడో లోపల ఉండేటటువంటి వేలాయుధాన్ని బయటికి తీయించేట. ఆ వేలాయుధాన్ని బయటికి తీయించి దాన్ని పదును పెట్టించి చేత్తో పట్టుకుని ఆ ఉయ్యాల తొట్టి దగ్గరే కూర్చుని ఉండేవాట. చీమ వచ్చినా దాని మీదకు దూకేసేవాడు. అంటే ఏమర్థం అవుతుంది దీనివల్ల అంటే మంగళాశాసన తత్పరుడు ఆచార్యుడు. నందగోపుడు అంటే ఆచార్యుడు అని అర్థం. ఈ నందగోపుడి చేతిలో ఒక ఆయుధం ఉన్నది. ఏమిటి ఆయుధం? వేలాయుధం. ఈ వేలాయుధం అంటే 3 వైపుల ఈ ఆయుధానికి పదునుంటుంది. పైన కొసకి పదునుంటుంది, కుడివైపు కొసకి పదునుంటుంది, ఎడం వైపు కొసకి పదునుంటుంది. ఇలా 3 కొసలతోటి పదునైన కొసలతోటి కూడి ఉండేటటువంటి ఒకనొక ఆయుధాన్ని ధరించినటువంటి వాడు నందగోపుడు. ఇలాంటి ఆయుధాన్ని ధరించిన వాడే ఆచార్యుడు. ఏమిటండి 3 కొసలు కలిగినటువంటి ఆయుధం అంటే 3 మంత్రాలు, అష్టాక్షరి మహామంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం. ఈ 3 మంత్రాలు ధరించినటువంటి వాడే ఆచార్యుడు. ఈ 3 మంత్రాలని తను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కష్టాలను తొలగించడానికి, భగవత్ తత్వాన్ని మనకు అందించడానికి ఉపదేశం చేసేటటువంటి మహానుభావులే ఆచార్యుడు. అలాంటి ఆచార్యుల్ని ఇక్కడ చెబుతున్నారు. కూర్వేల్ కొడందుడిలన్ నందగోపన్ కుమరన్. ఈయన ఈ ఆయుధాలతోటి కేవలం మన విరోధులను తొలగించడమే కాదు, భగవంతుడి యొక్క విరోధులను కూడా తొలగించేటటువంటి గొప్ప సమర్థుడు ఆచార్యుడు. మంత్రాలతోటి భగవద్ విరోధులు తొలగిపోతాయండి. మంత్రాలతోటి మన సంసారంలో ఉండేటటువంటి కష్టాలు తొలగిపోతాయి. కానీ అంటే ప్రణవంతో కూడినటువంటి అష్టాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో ఈ మహామంత్ర అర్థాన్ని తెలియజేసేటటువంటిదే తిరుప్పల్లాండ్ అనేటటువంటి దివ్య ప్రబంధం. ఆ తిరుప్పల్లాండ్ అనేటటువంటి దివ్య ప్రబంధం ద్వారా పరమాత్మకి మంగళాశాసనం చేసి ఆ పరమాత్మకు ఉండేటటువంటి ఆ పరమాత్మకి మన యొక్క చూపుల వల్ల కలిగినటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నిటిని తొలగించి పరమాత్మకు ప్రతినిత్యం మంగళాశాసనం చేసేటటువంటి మహానుభావులు ఆచార్యులు. అష్టాక్షరి మహామంత్ర సారంగా ఉండేటటువంటి తిరుప్పల్లాండ్ ద్వారా పరమాత్మకు మంగళం చేసేవారు. ఇలాగా సర్వేశ్వరుడికి ఉండేటటువంటి అమంగళాలని కూడా తొలగించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు ఆచార్యుడని కూర్వేల్ కొడందుడిలన్ నందగోపన్. ఇలాంటి మహానుభావుడైన ఆచార్యుడికి పరమాత్మ ఎలా ఉంటాడంటే విధేయుడిగా ఉంటాడు. ఎంత విధేయుడిగా ఉంటాడు? కృష్ణ పరమాత్మ వైభవం చూడాలంటే ఇద్దరి దగ్గర చూడాలట. కృష్ణ పరమాత్మ యొక్క వినయ విధేయతలు చూడాలంటే నందగోపుడు ఉండగా చూడాలి. కృష్ణ పరమాత్మ యొక్క అల్లరి చూడాలంటే యశోదమ్మ ఉండగా చూడాలి. నందగోపుడు పక్కన నిలబడ్డాం అనుకోండి, నందగోపుడు పక్కన నిలబడితే కృష్ణ పరమాత్మ యొక్క వినయ విధేయతలు ఏ విధంగా ఉంటాయో మన కళ్ళకు కట్టినట్టుగా కనపడతాయి. నందగోపుడిని చూడగానే కృష్ణ పరమాత్మ 2 చేతులు కట్టేసుకుని తలకాయ ఉంచేసుకుని వినయ విధేయతలతోటి ఉంటాట. ఎవరైనా వచ్చి నందగోపుడికి ఫిర్యాదు చేస్తే నందగోపుడి కృష్ణ పరమాత్మను చూస్తాట. చూస్తే ఏమనిపిస్తుంది ఆ నందగోపుడికి? ఏమిటి ఈయన ఇంత వినయంతో ఉండే వీడ అల్లరి చేశాడు, నేను నమ్మను, వెళ్ళండి, మీరు లేనిపోనివన్నీ మా అబ్బాయి మీరు చెప్తున్నారు అని నందగోపుడికి కృష్ణ పరమాత్మను చూడగానే వాళ్ళు చెప్పే మాటలు నమ్మనంతగా నటిస్తాడు. అలాంటి గొప్ప విధేయుడైనటువంటి పుత్రుడు నందగోపుడి దగ్గర. ఆచార్యుడికి పరమాత్మ విధేయుడిగా ఉంటాడు అని చెప్పేటటువంటి శ్రీ సూక్తి అన్న. ఆచార్యులు చెప్పినట్టుగా సర్వేశ్వరుడు నడుచుకుంటాడు. కూర్వేల్ కొడందుడను నందగోపన్ కుమరన్ ఏరారందకండి యశోదయ్యళం సింగం. విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోదకి బాలసింహం లాంటి వాడు. యశోదమ్మ వైభవాన్ని వర్ణిస్తూ ఆళ్వార్లు అంటారు, అంబಣ್ణ కన్నాళ్ యశోదయ్యని, యశోద కాటుక కళ్ళ యశోద అన్నారు. కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత
కృష్ణ పరమాత్మని సేవించేటటువంటి యశోదకి కాటుక ఖర్చు తగ్గిందిట. కాటుక కొనుక్కుని కాటుక కళ్ళకు పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవిస్తూ ఉంటే ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం యశోదమ్మ కళ్ళకు పట్టేసిందిట. అంబన్న కళ్ళాల్ యశోద అని. కృష్ణ పరమాత్మ శరీరం ఎలాంటిది? కార్మేని. ఆయన నీలమేఘము వంటి శరీరం కలిగిన వాడు, నల్లటి శరీరం కలిగిన వాడు. ఆయన శరీరంలో ఉండే నల్లదనం ఇరుళన్న మామేని అని. కృష్ణ పరమాత్మ శరీరం ఎలాంటిదంటే చీకటి శరీరం అన్నారు. చీకటి శరీరం ఏమిటండి? చీకటి అంతా ఒక చోట గూడు కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి తిరుమేని కలిగిన వాడు కృష్ణ పరమాత్మ అని. అలాంటి తిరుమేనిని యశోదమ్మ ఎప్పుడూ సేవిస్తూ ఉండడం చేత ఆమె కళ్ళకి నల్లదనం పట్టేసింది అని. కాటుకు అవసరం లేకుండానే నల్లగా అయిపోయినటువంటి నేత్రాలు కలిగిన, విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఆమె ఎరారందగండి యశోదై ఇళం సింగం. అలాంటి యశోదమ్మ దగ్గర కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడంటే లేత సింహంలా ఉంటాడు. సింహ కుత్తి అని, సింహకురుగు అని భట్టర్ వారు కృష్ణ పరమాత్మని సంబోధించేవారుట. అలాంటి లేత సింహం యశోదమ్మ దగ్గరికి వచ్చేసరికి ఈయన ఆటలు పాటలు మొత్తం అన్నీ కనపడతాయి. ముందుగానే నేను మనవి చేసినట్టుగా విధేయుడైన కృష్ణుని చూడాలంటే నందగోపుడు ఉండగా చూడాలి, అల్లరి కృష్ణుని చూడాలంటే యశోదమ్మ ఉండగా చూడాలి. యశోదమ్మ అంటే మంత్రం, పరమాత్మ యొక్క వైభవం అంతా మంత్రంలోనే ఉంటుంది. అలాంటి మంత్రం చేత ప్రతిపాదింపబడేటటువంటి భగవత్ తత్వమే ఈ యశోద బాలసింహంగా మనకి ఇక్కడ చూపిస్తోంది ఆండాళమ్మవారి. ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం ఎన్న నోన్బు నోత్తాలుகளோ యవనపెత్త వైరుడయాళ్ ఎన్నుం వార్త ఎయిదువిత్త ఎరుడీకేసా మొరయునాయే. పెరియాళ్ళ వారు యశోదా భావనతోటి పాసురాన్ని అందిస్తున్నారు. ఎన్న నోన్బు నోత్తాలుகளோ యవనపెత్త వైరుడయాళ్, ఏం నోములు నోచాం, ఈయన్ని కనేటటువంటి ఒక భాగ్యం పొందాను అని. కృష్ణ పరమాత్మని కన్నటువంటి భాగ్యం అంతా కళ్ళల్లో కనపడుతోంది. ఐశ్వర్యం అంతా ఎక్కడ కనపడుతుంది అన్నారు? కళ్ళల్లో కనపడుతుంది. పరమాత్మ యొక్క ఐశ్వర్యం అంతా ఆయన యొక్క తిరునేత్రాల్లో కనపడుతుంది. యశోదమ్మ యొక్క ఐశ్వర్యం అంతా ఆమె యొక్క తిరునేత్రాల్లో కనపడుతోంది అని. అలాంటి అందమైన నేత్రాలు కలిగిన యశోదకి బాలసింహం కార్మేని చెంగణ్ కదిర్ మదియుంబోల్ మొహత్తాన్. ఆయన తిరుమేని అలాంటిది, నీలమేఘం లాంటి నల్లని తిరుమేని. చెంగణ్, ఆ తిరుమేనికి మరింత అందాన్ని చేకూర్చేటటువంటి ఎర్రతామరల వంటి నేత్రాలు. అంతేకాదు ఆయన తిరుముఖ మండలం ఎలా ఉంటుంది? కదిర్ మదియుంబోల్ మొహత్తాన్. సూర్యుడు చంద్రుడు ఒకేసారి కనుక ఉదయిస్తే ఆ సౌందర్యం ఎలా ఉంటుందో అలాంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి తిరుముఖ మండలం కలిగినటువంటి వాడు. శత్రువులకి సూర్యుడు, భక్తులకి చంద్రుడు. భక్తుల్ని చంద్రుల్లా కటాక్షిస్తాడు, శత్రువుల్ని సూర్యుల్లా మార్చి పడేస్తాడు. అలాంటి త్రిముఖ మండలం కలిగినటువంటి స్వామి ఎవరైనా నారాయణనే నమక్కే పరధరువాన్. నారాయణుడే ఈయన. ఇక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక రహస్యాన్ని, సంప్రదాయ రహస్యాన్ని ఆండాళమ్మ వారు నారాయణనే నమక్కే అనే మాట ద్వారా తెలియజేస్తుంది. నారాయణుడు మనకే పరై తరువాన్, పురుషార్థాన్ని అనుగ్రహిస్తాడు అని. నారాయణుడు నాకే అని చెప్పాలి, నారాయణనే ఎనక్కే అని చెప్పాలి. ఎనక్కే అనకుండా నమక్కే అని ఎందుకు చెప్పిందండి ఆండాళమ్మవారు? భగవత్ కటాక్షం యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి శ్రీ సూక్తిది. పరమాత్మ ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, పరమాత్మని ఒక్కడు గనక ఆశ్రయిస్తే, ఆ కటాక్షం 7 తరాల వరకు ప్రసరిస్తుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైభవాన్ని ఈ మాట ద్వారా ఆండాళమ్మ వారు తెలియజేస్తోంది. ఒక్కరు గనక పరమాత్మను ఆశ్రయించారో వారి 7 తరాల కింద, వారి 7 తరాలు పైన, వారుండే తరాలు 7, మొత్తం 21 తరాల వాళ్ళు ఉజ్జీవిస్తారు. సప్తచ అని 7, 7, 7, 3 ఏళ్ళు 21 తరాల వారు ఉజ్జీవిస్తారు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని. పరమాత్మని సేవించేవారు ఒక్కరే, కానీ ఫలాన్ని అనుభవించేది 21 తరాల వారు. ప్రసాదం తయారు చేసేది ఒక్కరే, ప్రసాదాన్ని భుజించేది
గోష్టంతటికి ప్రసాదం అందుతుంది. అలాగ పరమాత్మని ఒక్కరు సేవిస్తే 21 తరాలు వారు ఉజ్జీవిస్తారు. దీన్నే నమ్మాళ్ళు వారు కేశవన్ తమర్ అనేటటువంటి దశకంలో కేశవన్ తమర్ కీழ்మేలమరే రెగుబిరప్పు మహదిరిది పెట్టి నమ్ముళ్ళవాళ్ళు వాయెక్కిన్నవా. కేశవస్వామి యొక్క గొప్పతనం ఏమిటి అన్నారు. కేశవస్వామి యొక్క గొప్పతనం ఏమిటంటేట కేశవస్వామి భక్తుల ద్వారా కేశవస్వామి గొప్పతనం తెలుసుకోవాలన్నారు. కేశవస్వామి గొప్పతనం కేశవస్వామి ద్వారా తెలుసుకోవడం కాదు, కేశవస్వామి భక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఏమిటండి కేశవస్వామి భక్తులకు ఉండేటటువంటి గొప్పతనం? కేశవన్ తమర్. ఆ కేశవస్వామి భక్తులు ఎలాంటి వారంటే కీழ்మేలమరే రెడ్డుబెరప్పు మాసెదిరిది పెట్టి, వారు ఉండేటటువంటి 7 తరాలు, వారి కింద ఉండేటటువంటి 7 తరాలు, వారి పైన ఉండేటటువంటి 7 తరాలు, మొత్తం 21 తరాల వారు ఉజ్జీవించేటట్టుగా కేశవస్వామి భక్తుల యొక్క వైభవం ఉంటుంది. కేశవస్వామి భక్తులతోటి సంబంధం కలిగిన వారు 21 తరాల వారు ఉజ్జీవిస్తారు. నారాయణనే నమక్కే పరసరువాన్. నారాయణనే నమక్కే, కృష్ణ పరమాత్మ మాం ఏకం అని ఒక్క యావకారాన్ని వాడాడు. కానీ ఆండాళమ్మ 2 యావకారాలను వేసి నారాయణనే నమక్కే 2 యావకారాలు. ఆయన ఒకటి చెబితే ఈవిడ 2 చెప్పింది. ఆయన ఒక అనుగ్రహాన్ని చేస్తే ఈవిడ ద్విగుణంగా బహుళంగా అనుగ్రహాన్ని అందించింది మనకి అనేటటువంటి ఒక సూచన మనకి ఇక్కడ కనపడుతోంది. ఆశ్రయించవలసింది ఎవరిని? ఆశ్రయించవలసింది ఒక్కడే. ఆశ్రయించవలసింది నారాయణనే, నారాయణ్ణే. లక్ష్మీపతిగా ఉండే స్వామిని ఒక్కడే ఆశ్రయించడం. మిగిలిన వాళ్ళల్లాగా ఆ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి ఆ దేవుడిని ఆశ్రయించి ఈ దేవుడిని ఆశ్రయించి ఆ వ్రతం చేసి ఈ వ్రతం చేసి ఆ తంటాలు పడి ఈ తంటాలు పడి ఇన్ని బాధలు పడవలసిన అవసరం లేదు. ఆశ్రయించవలసింది ఒక్కడే నారాయణ్ణే. ఫలం అనుభవించేది నమక్కే. మొత్తం అందరూ 21 తరాల వారు అందరూ ఫలానుభవం చేస్తారు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు నారాయణనే నమక్కే పరై తరువాన్, ఫలాన్ని అనుగ్రహిస్తాడు, ఉజ్జీవనాన్ని అనుగ్రహిస్తాడు, పురుషార్థాన్ని అనుగ్రహిస్తాడు అని ఆ పురుషార్థం ఏమిటో ఆండాళమ్మవారు 29వ పాసురంలో పురుషార్థం అని చెబుతూ 29వ పాసురంలో అన్ని మనకి వివరిస్తారు. పరై తరువాన్ పారోరు పొహగ పడింది. మేము వ్రతాన్ని లోకమంతా పొగిడేటట్టుగా చెయ్యాలి వ్రతాన్ని అని ఆండాళమ్మవారు చివరిగా చెబుతున్నారు. అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని చేసిన వారికే కాకుండా ఆ మంచి పనిని చేయడానికి అనుమతి ఇచ్చిన వారికి, ఆ మంచి పని చేసేటప్పుడు ఆ పనిలో పాల్గొన్న వారికి, ఆ పనిని ఆమోదించిన వారికి అందరికీ ఫలం కలుగుతుంది అనేటటువంటి ఒక రహస్యాన్ని కూడా ఆండాళమ్మవారి పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. ఆళ్వార్లు చింత చెట్టు త్వరలో కూర్చుని ఉన్నప్పటికీ ఊరు నాడం ఉలహమున్ తన్నప్పోలు అవనடைய పేరు తారుగలుమే పెదట్టి కర్పువానేడరి అని నమ్మాళ్వార్ల చింత చెట్టు త్వరలో కూర్చున్న లోకాన్నంతటినీ ఉజ్జీవింపజేశారట. ఊరుం నాడుం ఉలహముం తన్నైప్పోలు అవనடைய పేరు తారుగలుమే పెదట్టి. నమ్మాళ్వార్లు లోకాన్నంతటి తనవలే తయారు చేశారట. తనవలే తయారు చేయడం అంటే తనవలే అవనుడయ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పేర్లు, తారుం ఆయన ధరించేటటువంటి మాలలు అంటే ఆయన వైభవాన్ని తలచుకునేటట్టుగా చేశారు. ఉన్నది చింత చెట్టు త్వరలో. తద్వారా ఆళ్వారు తిరునహరి ఉన్నటువంటి మండలం, ఆ మండలం ఉన్నటువంటి జిల్లా, ఆ జిల్లా ఉన్నటువంటి రాష్ట్రము, ఆ రాష్ట్రం ఉన్నటువంటి దేశము, ఆ దేశం ఉన్నటువంటి లోకం మొత్తం అందరూ ఉజ్జీవించేటట్టుగా ఎలా అయితే నమ్మాళ్వార్లు అనుగ్రహించారో అలాగే ఈ వ్రతాన్ని చేసినటువంటి ఆండాళమ్మతో పాటుగా వ్రతంలో పాల్గొన్నటువంటి గోపికలు, అంతేకాకుండా ఈ తిరుప్పావి వ్రతం చేయడానికి అనుమతిచ్చిన గోపకులు, అంతేకాక ఈ తిరుప్పావి వ్రతాన్ని ఆండాళమ్మ వారు చేశారు అనేటటువంటి మాటను తలచుకునేటటువంటి వారు, ఈ వ్రతంలో పాలు పంచుకున్నటువంటి వారు, వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు మొత్తం అందరూ పొగిడేటట్టుగా, లోకమంతా పొగిడేటట్టుగా పొగడ్డం ద్వారా వాళ్ళకు ఒక ఉజ్జీవనం కలగాలి. వాళ్ళేదో పొగడాలి అని కాదు. ఇక్కడ ఆండాళమ్మట, తిరుప్పావైట, వ్రతంట, నారాయణ్ణి గూర్చిట, కృష్ణ పరమాత్మ వైభవాన్ని చెప్పిందిట, చేసిందిట అనగానే ఇన్ని టకారాలు వాడి ఉజ్జీవనానికే కారణం అవుతాయి. భగవన్నామం, భగవద్భక్తుల యొక్క నామం, భగవద్వైభవం అనుసంధానం చేయడం ద్వారా
లోకమంతా ఉజ్జీవించాలి అని ఆండాళమ్మ వారి యొక్క మనస్సు. ఈ పాసురం ద్వారా ఆండాళమ్మ వారు ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనకి అందించారు. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. అందరం ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసి ఈ పూట ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాం. కలిసి అందరూ అనుసంధానం చేయండి. மாறுகடி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆயுப்பாடி செல்வச் சிறுமீறுகாள் கூர்வேல் குழந்துடிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணிய சோதை இளஞ்செங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியும் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகழப் படிந்து ஏலோரம் பாவாய். ஜெய் ராமானுஜா.